నమస్తే ఐఎన్ఎన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని శ్రీ మారుతినగర్ కాలనీలో డ్రైనేజీ సమస్య జటిలమవడంతో కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ శనివారం బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయం ముందు ప్లకార్డులతో భారీ నిరసన చేపట్టారు. కాలనీ అధ్యక్షులు ఎరిగిశెట్టి సైదులు లింగం యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ ప్రతినిధులు మాట్లాడుతూ గత కొంతకాలంగా డ్రైనేజీ నీరు రోడ్లపై పొంగి పొర్లుతున్నా, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు మున్సిపాలిటీకి ఆస్తి పన్నులు కట్టబోమని ఈ సందర్భంగా కాలనీ వాసులు తెగేసి చెప్పారు. నిరసన విషయం తెలుసుకున్న నూతన డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య కాలనీ వాసులతో చర్చలు జరిపారు. సమస్య తీవ్రతను ఆయన దృష్టికి తీసుకెళ్తూ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. దీనిపై డిప్యూటీ కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించి డ్రైనేజీ సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ మారుతినగర్ జనరల్ సెక్రటరీ ఎస్ పవన్ కుమార్, ఉపాధ్యక్షులు కె సంతోష్, మారుతినగర్ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీ వెంకటేష్ మరియు అధిక సంఖ్యలో కాలనీ వాసులు పాల్గొన్నారు. డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. డ్రైనేజీ వ్యవస్థను వెంటనే పరిష్కరించాలి. హెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం నశించాలి. హెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం నశించాలి. డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. డ్రైనేజీ పనులను వెంటనే జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం డ్రైనేజీ సమస్యలను వెంటనే మారుతినగర్ డ్రైనేజీ సమస్యలను వెంటనే. ఈరోజు మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, అన్న మున్సిపల్ ఆఫీస్కు పక్కనే ఆనుకొని ఉన్న కాలనీలు అన్న మావి. ఉమ్మడి మారుతినగర్ మాది. గతంలో ఈ యొక్క జిహెచ్ఎంసీ కాకముందు కార్పొరేషన్ ఉన్నప్పుడు ఇది వార్డులుగా డివైడ్ అయినప్పుడు మాది కూడా కాలనీని డివైడ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ పక్కన మారుతినగర్, శ్రీ మారుతినగర్ అని చెప్పేసి 2 అసోసియేషన్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 4-5 సంవత్సరాల నుంచి విపరీతమైన డ్రైనేజీ సమస్యలన్న మా కాలనీలో ఏ అధికారులు పట్టించుకున్న పాపన పోలేదు, ఏ నాయకుడు వచ్చి పట్టించుకున్న పాపన పోలేదన్న. మా గతంలో ఉన్న కార్పొరేటర్లు కూడా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు డ్రైనేజీ పనులు చేసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా అసంపూర్తిగా వదిలేసిన డ్రైనేజ్ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. దాంట్లో దోమలు, పందులు, కుక్కలు ఘోరంగా ఉన్నాయన్న. ఎవరు పట్టించుకున్న పాపన పోతలేరు. కనీసం మీ ద్వారా ఈ యొక్క జిహెచ్ఎంసీ మన సర్కిల్ ఆఫీస్లో ఉన్నటువంటి డీసీ సార్ గారికి మరియు వాళ్ళ అధికారులకి మా నుండి ఒకే ఒక విన్నపం అన్న, మాకు వీలైనంత తొందరగా ఈ యొక్క డ్రైనేజీ సమస్యలు పూర్తి చేయాలని వేడుకుంటున్నాము. అదేవిధంగా మేము ఈ యొక్క కాలనీ తరపు నుంచి, అసోసియేషన్ నుంచి అన్న కొన్ని 10 సార్లు ఈ యొక్క వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్న. ఎవ్వరు పట్టించుకున్న పాపన పోవట్లేరు. ఇంతకీ ఈ జిహెచ్ఎంసీ నుంచి మేము కడుతున్న ట్యాక్సీ పన్నులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదన్న. గత 5-6 సంవత్సరాల నుంచి మేము ట్యాక్సీలు కట్టినాము. మేము ట్యాక్సీలు కట్టిన ఆ ఫండ్కి ఎక్కడ డెవలప్మెంట్ చేయాలి? మేము ఎందుకు కట్టాలి? ఈ ట్యాక్సీలు మేము ఎందుకు కట్టాలి? ఫస్ట్ మేము కడుతున్న 4-5 సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి డెవలప్మెంట్ లేదు. కనీసం రోడ్లు గుంతలు పడ్డాయని చెప్పి రిక్వెస్ట్ పెట్టుకున్నా కానీ ఏనాడు ఒక జేసీబీ వచ్చి ఇంత మట్టి కొట్టించిన పాపన పోలేదన్న. ఎన్నిసార్లు ఇచ్చినాము అన్నీ. ఇంకా మేము చందాలు వేసుకొని రోడ్లు క్లీన్ చేసుకున్నాము. ఫాగింగ్ కోసము జిహెచ్ఎంసీ ఆఫీస్లో మేము పొగ పెడితే ఫాగింగ్ ఒక్కరోజు వచ్చిందన్న. ఇంతవరకు కనీసం ఫాగింగ్ కూడా రాదు కాలనీకి. వర్షాకాలం వస్తే కనీసం నడవడానికి కూడా వీలవ్వట్లేదు. స్కూటీలు వేసుకొని లేడీస్ కింద పడుతున్నారు, స్కూల్ పిల్లలు వేసుకొని. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కానీ పట్టించుకోవట్లేరు. అసలు ఈ అధికారులు ఏం చేస్తున్నారు? ఆ మాజీ తాజా కార్పొరేటర్లు అని చెప్పుకుంటున్నారన్న. మొత్తం అవినీతికి పాల్పడి కాలనీని మొత్తం దుర్వినియోగ పాలు చేసి మా ఫండ్ని మొత్తం దుర్వినియోగం చేసి పడేసారు. ఎటువంటి సమస్యలకు కూడా ఇంత రెస్పాన్స్ కాకపోతే మేము ఏం చేయాలి? ఎందుకు ట్యాక్సీలు కట్టాలి? అసలు మేము ఎందుకు ట్యాక్సీలు కట్టాలన్నా? అందుకే ఈ ఇయర్ నుంచి మేము ట్యాక్సీలు కట్టొద్దని డిసైడ్ అయ్యామన్నా. మొన్న సస్పెండ్ అయిన సరస్వతి మేడం గారు కూడా వినతి పత్రం ఇచ్చి నేను డైరెక్ట్ చెప్పిన, మేము ట్యాక్సీలు కట్టాం మేడం, మాకు అభివృద్ధి అయ్యే వరకు మేము ట్యాక్సీలు అయితే కట్టమని చెప్పేసి మా కాలనీలో ఒక తీర్మానం కూడా రాసుకున్నామన్నా. మేము ట్యాక్సీలు కట్టము, మాకు డ్రైనేజీలు అయ్యే వరకు మేము ట్యాక్సీలు అయితే ప్రసక్తి లేదు, కట్టమని కూడా చెప్పాం. మీడియా ముఖం కూడా చెప్తున్నాం. మున్సిపల్ ఆఫీస్కు దగ్గరే ఉందని చెప్పేసి మేము ఏదో ఇంకా ఎంత డెవలప్ అవుతుందో అని చెప్పేసి ఇక సాఫ్ట్వేర్లు, బ్యాంక్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు ప్రతి ఒక్కరు కొనుక్కున్నారన్న ఇండ్లు. ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు, కొనుక్కున్నారు, కానీ ఎటువంటి డెవలప్మెంట్ అవ్వట్లేదు. మీ ద్వారా జిహెచ్ఎంసీకి ఇప్పటికైనా కళ్ళు తెరిచి
కళ్ళు తెరిచి మా కాలనీని కొంచెం పట్టించుకొని మా కాలనీని వీలైనంత తొందరగా డ్రైనేజ్, ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య, ఫస్ట్ మాకు డ్రైనేజ్ అయితే రావాలి. మాది మారుతినగర్ శ్రీ మారుతినగర్, ఉమ్మడి మారుతినగర్ ఉండే. ఇప్పుడు మాది 2 కాలనీలు అయినాయి. మా కాలనీలు ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది. ఇదివరకు మినిమం మాకు పనులు జరగలేదు. డ్రైనేజ్ వ్యవస్థనే మాకు ఇదివరకు కంప్లీట్ కాలేదు. ఆ డ్రైనేజ్ వ్యవస్థని ఎంతమంది అధికారుల చుట్టూ తిరిగినా కానీ ఇప్పుడు చేస్తాము అప్పుడు చేస్తాము అని చెప్పి కాలయాపన చేస్తున్నారు తప్ప ఇదివరకు మా సమస్య తీరట్లేదు. ఆ డ్రైనేజ్ ఒకటి, తర్వాత రోడ్లు గుంతలు, మేము నడవలేకపోతున్నాం. వర్షాలు వస్తే చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. ట్యాక్సులు బరాబర్ కడుతున్నాం అందరం, అయినా కానీ పనులు చేయడం లేదు. ఈ జిహెచ్ఎంసీ అధికారులను ఎవరిని అడగాలో తెలియట్లేదు. ఎవరిని అడిగినా కానీ 4 రోజులు చేస్తామంటారు, ఇంకొక ఆఫీసర్కి చెప్తారు. ఇప్పుడు ఒక ఆయన 2 రోజులు చెప్తాడు, మూడో రోజు ఇంకొక ఆయన కప్ప చెప్తాడు. ఎవరిని అడగాలనో తెలియదు. వాళ్ళకి జిహెచ్ఎంసీ అధికారులకు అసలు రెస్పాన్స్ లేదు, ఏం లేదు. అసలు పని కూడా చేస్తలేరు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. 12 సంవత్సరాల నుంచి ఏర్పడ్డ కాలనీ డ్రైనేజీల రోడ్ల పైన పొర్లి చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా సమస్యని వెంటనే పరిష్కరించాలని మేము మీడియా ముఖంగా వేడుకుంటున్నాం. నా పేరు బేబీ అండి. నేను మారుతినగర్ కాలనీ రోడ్ నెంబర్ 9లో ఉంటాను. 2019 నుంచి అక్కడ స్టే చేస్తున్నాను. అక్కడ వర్షానికైతే చాలా గుంతలుగా ఉంటాయి. మేము స్కూటీ వెళ్ళి నడిపినా దన్నదన్న మేము కిందనే పడుతుంటాం. ఎందుకంటే ఆ రోడ్లు అంత దయనీయంగా ఉన్నాయి. ఎందుకంటే ముందున్న వాళ్ళని మేము ఎంతో మందిని రిక్వెస్ట్ చేశాము, మాకు ఈ రోడ్ వేయండి, ఇక్కడ వరకు వచ్చింది కదా కొంచెం తీసుకోండి అని రిక్వెస్ట్ చేస్తే, ఏముందమ్మా మేము 3 నెలలనే దిగిపోవాల్సిన వాళ్ళం, ఇంకా నెక్స్ట్ బిల్లు పెట్టడానికి మాకు టైం లేదు, మేము వచ్చిందే కొంచెం, మేము చేయడానికి మాకు ఇదే సరిపోతుందని చెప్పి ఇంతకు ముందు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత నుంచి మేము ఎన్ని రిక్వెస్ట్లు పెట్టినా కూడా ఇంతవరకు మాకు ఏవి జరగట్లేదు. దయచేసి నేను చెప్తున్నా, దోమలు ఉన్నాయి, గుంతలు ఉన్నాయి, పిల్లలు నిండిపోతున్నాయి. స్కూల్వి బస్సెస్ రావాలంటే కూడా అక్కడ నుంచి రావడానికి ఆ బస్సెస్ మధ్యలో ఇరుక్కుపోతాయి. పిల్లల స్కూళ్ళకు కూడా ఇబ్బంది. డ్రైనేజీలు ఒక్కొక్క ఇంటి దగ్గర నిండి పొర్లి పారిపోతున్నాయి. మా ఇంటి ముందే ఎదురుగింటి వాళ్ళది మొత్తం పొంగిపోతుంది. ఆ వాసన భరించలేకుంటాం. దోమలు అలానే ఉన్నాయి. ఏది కనీసం DDT నాశనకారి ఏది కూడా ఉపయోగించడానికి, జిహెచ్ఎంసీ అని పెద్ద బోర్డులు పెట్టుకొని ఉంటారు, మరి ఏ ఒక్కటి కూడా చేయడానికి ముందుకు రారా? మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసి పెడుతున్నాం. అన్ని విధులనంతా మరి మీరు తీసుకొని ఉన్నారు, ఆ విధులను సరిగా పూర్తి చేసే బాధ్యత జిహెచ్ఎంసీది లేదా? ఇది కాదు కదా. సమస్యని పరిష్కరించి ఏది చేయాలో ఆ నిధులను అన్నిటిని మాకు వినియోగించి తొందరనే చేస్తారనే నమ్మకంతో చెప్తున్నాను.